విభత్సన మాటల్లోని న్యాయాన్ని గ్రహించిన రుద్రలేఖ తక్షణం ఒక ప్రకటన చేయించింది. ద్రోహానికి శిక్షగా యువరాజు రుద్రసేన్ను రేపు నగరంలోని ప్రధాన కూడలిలో ఉరితీయబడును. ఈ వార్త మహారాణి త్రిలోచనకు చేరగానే ఆమె కాళ్ల కింద నేల కదిలిపోయింది. భయంతో పరుగులు తీస్తూ ఆమె రుద్రలేఖ దగ్గరకు వచ్చి చేతులు జోడించి వేడుకుంది. అమ్మా, నీ సొంత సోదరుడిని ఎలా ఉరితీయగలవు? సవతి సోదరుడైనా కూడా అతను నీకు సోదరుడే కదా. ఇంతటి కఠినమైన నిర్ణయం ఎలా తీసుకోగలవు? రుద్రలేఖ కఠినంగా బదులిచ్చింది. క్షమించండి మాతాశ్రీ, శిక్ష ఇప్పటికే ప్రకటించబడింది. మీరు అతని ఇంత పెద్ద నేరాన్ని కేవలం ఒక తప్పుగా ఎలా భావించగలరు? అతను నన్ను బేరం చేశాడు. త్రిలోచన ఎంతగా బతిమాలినా రుద్రలేఖ మనసు మార్చుకోలేదు. మరుసటి రోజు ప్రకటన ప్రకారం రుద్రలేఖ తన సవతి సోదరుడిని కూడలిలో ఉరితీసింది. మహారాణి త్రిలోచన రక్తాశ్రువులు కార్చింది. తన ఏకైక కుమారుడి మరణాన్ని ఆమె ఏమాత్రం జీర్ణించుకోలేకపోయింది. తన కొడుకు చితి బూడిదను నుదుటిపై రాసుకుంటూ ఆమె ఒక భయంకరమైన శపథం చేసింది. ఒకరోజు రుద్రలేఖ మరణానికి నేనే కారణమవుతాను. ఇప్పుడు ఆమె జీవితానికి ఒకే ఒక లక్ష్యముంది: రుద్రలేఖకు దారుణమైన మరణం.